వాణ్ణి నా దారిలోకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. నిన్నటిదాకా గౌతమ్ అహల్య భార్యాభర్తలు మాత్రమే, కానీ ఇప్పుడు ఒక బిడ్డకు అమ్మా నాన్నలయ్యారు. వాళ్ల రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అయ్యిందే. వాళ్లను మనం విడదీయలేం అని నువ్వు అనుకోవచ్చు మామ్. నేను అనుకోను, అనుకోలేను కూడా. ఏం చేసైనా సరే గౌతమ్ని దక్కించుకోవడమే నా లక్ష్యం. అహల్యని కాదని వాడు నీ వైపుకి రాడు బేబీ. విన్నావు కదా, ఆ అహల్య నా భార్య, ప్రతిరోజు తన ప్రేమలో పడతాను, నాకు వారసునిచ్చిందని వాడు ఏదేదో చెప్తున్నాడు. అలాంటి వాడు నీ దారిలోకి ఎలా వస్తాడనుకుంటున్నావు? తెలీదు మామ్, కానీ నాకు గౌతమ్ కావాలి. అందుకు నీ సపోర్ట్ కావాలి. గౌతమ్ లేనిదే నాకు జీవితం లేదు, భవిష్యత్తు లేదు. నా జీవితంలో గౌతమ్ లేడు అంటే నాకు ఈ జీవితమే వద్దు మామ్. చెప్పు, నన్ను చంపుకుంటావా? లేదంటే గౌతమ్ని నాకిచ్చి పెళ్లి చేసి బ్రతికించుకుంటావా? అది నీ చేతుల్లోనే ఉంది. నిన్నెలా చంపుకుంటానే? చంపుకునేదాన్ని అయితే ఏ రోజో నిన్ను చంపేసుండేదాన్ని. ఇలా పరువు పోయినా, నేనెన్ని అవమానాలు పడినా ఇంకా ఎందుకు భరిస్తున్నానంటే నీ సంతోషం కోసమే. సరే, ఎన్ని చెప్పినా నువ్వు వినవని నాకు అర్థమైంది. నీకు గౌతమ్ కావాలి, అంతే కదా? నీకోసం నేనేమైనా చేస్తాను. ఎలాగైనా గౌతమ్ నీకు దక్కేలా చేస్తాను. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ సో మచ్. అడుగుతుంది నిన్నే అహల్య. ఏమైందమ్మా? ఏమంటున్నారండి? నేను చెప్పేది నీకు వినపడట్లేదా? ఒక్క నిమిషం. అది ఇందాక మీరు చెవిలో కాటన్ పెట్టుకోమని చెప్పారు కదా, ఇవి చెవుల్లో ఉంటే ఏం వినిపించట్లేదండి. అహల్య, తలకి గుడ్డ కట్టుకోలేదేంటి? ఇలా ఉంటే ఎలా అమ్మా? చెవిలో గాలిపోతే చలేస్తుంది. పచ్చి బాలింతరాలు ఇలా ఉండకూడదు. ఒక్క నిమిషం ఉండు. అహల్య, ఇవి చెవిలో పెట్టుకో, వెచ్చగా ఉంటుంది. అలాగేనండి. సారీ అండి, మీరు చెప్పింది నాకేం వినపడలేదు. అయ్యో, దీనికెందుకమ్మా సారీ? ఏం పర్వాలేదు. పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి. గౌతమ్ ఎక్కడా? ఆయన ఇందాక హాస్పిటల్కి వెళ్తానన్నారండి. మీరు వచ్చినప్పుడు కాఫీ ఆయన కోసమే పెడుతున్నాను. నేను కాఫీ తీసుకెళ్లేసరికి ఆయన ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. నాకేం వినిపించలేదు. ఫోన్ మాట్లాడాక ఆయన కాఫీ ఇచ్చేసి బాబుని తీసుకుని వచ్చేశాను. సరే, అవి చెవిలోనే పెట్టుకో, వెచ్చగా ఉంటుంది. బాబుకి ఏం కావాలో చూసుకో. బీపీ కొంచెం హైలో ఉంది. కొన్ని టెస్టులు రాస్తున్నాను. ఆ టెస్టులు అవి చేసుకున్న తర్వాత మళ్ళీ రండి. గౌతమ్, తర్వాత రా ఆదితి. నీతో మాట్లాడాలి గౌతమ్. నువ్వు ప్రతిసారి నాతో ఏం మాట్లాడతావో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. నా టైము, పేషెంట్స్ టైము వేస్ట్ చేయకుండా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. ఒకసారి నేను చెప్పేదేంటో విను గౌతమ్, ప్లీజ్. ఇది పేషెంట్స్ టైం. వెళ్ళదితి, నేనే వస్తాను. నేను వచ్చింది కూడా ఒక పేషెంట్ గురించి గౌతమ్. పేషెంట్ ఏంటి? నాకు ఒక పేషెంట్ విషయంలో నీ హెల్ప్ కావాలి, అందుకే వచ్చాను. పేషెంట్ ఎవరు? ఏం హెల్ప్ కావాలి?
నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక అంకుల్కి హార్ట్ ప్రాబ్లం ఉంది. నేనేమో గైనకాలజిస్ట్ని, నువ్వు హార్ట్ స్పెషలిస్ట్వి కాబట్టి ఒకసారి నువ్వు ఆ పేషెంట్ని చూస్తే నాకు మంచిదనిపిస్తోంది. నేను వాళ్ళకి రిఫర్ చేశాను. సరే, ఆ పేషెంట్ నుంచి కలవమని చెప్పు. సారీ, ఆ పేషెంట్ హాస్పిటల్కి రాలేని పరిస్థితిలో ఉన్నారు. మనమే పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి. ప్లీజ్ గౌతమ్, నా కోసం కాకపోయినా ఆ పేషెంట్ కోసం నువ్వు రావాలి. నువ్వు వస్తే అతన్ని కాపాడిన వాడు అవుతావు. అర్థం చేసుకో. నాకు తెలుసు నా మీద నీకు కోపం ఉంది, కానీ ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని నువ్వు రాకపోతే ఆ పేషెంట్కి ఏదైనా అయితే నువ్వు చాలా గిల్ట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మన మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు. ఒక డాక్టర్గా నువ్వు ఆ పేషెంట్ గురించి ఆలోచించాలి గౌతమ్. దయచేసి నాతో రా. వీడు వస్తాడా రాడా? ఇప్పుడు ఆ పేషెంట్ ఎక్కడున్నాడు? ఆ బంజారా హిల్స్ లో ఒక హౌస్ లో ఉన్నారు. సరే, నేను ఇంకా ఇద్దరు పేషెంట్స్ని చెక్ చేయాలి. వాళ్ళని చూడగానే బయలుదేరదాం. థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్